హాయ్ హలో ఫ్రెండ్స్, నేను పల్లెటూరి చిట్టి ఛానల్. ఈరోజు ఆ పిల్లలకి ఆరోగ్యకరమైన నువ్వులు బెల్లపు ఉండలు తయారు చేసే విధానం చూసేయండి. ముందుగా నువ్వులను తీసుకుని దోరగా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. అలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత త్వరగా వేయించుకున్న తర్వాత మిక్సీలో నువ్వులను కొంచెం కొంచెంగా వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం మెత్తగా ఆడకూడదనమాట. కొంచెం బరకగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం నూపప్పుని ఆడుకుని చెట్టుకోవాలి. అలా చెట్టుకున్న ఆ నూపప్పు పొడిలో బెల్లం విడిగా అనమాట తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. అలా తరుగుకున్న బెల్లాన్ని కూడా కొంచెం కొంచెంగా మిక్సీలో ఆడుకుని నూపప్పు పొడి చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. అలా మొత్తం బెల్లాన్ని కూడా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ నూపప్పు పొడిలో వేసి మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం రెండు బాగా కలాలి. ఇక్కడ చిట్టి చూడండి, నేను ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తుందన్నమాట. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం కదా, చిట్టికి చాలా ఇష్టం అన్నమాట. ఇది మొత్తం రెండు బాగా కలుపుకోవాలి. బెల్లము నూపప్పు బాగా కలిసేలా అనమాట. లేకపోతే బెల్లము అక్కడక్కడ ఎక్కువ స్వీట్గా కలుస్తుంది అనమాట. అలా కలుపుకున్న ఈ నూపప్పు బెల్లము పొడిని యాలక్కాయ పొడి వేసుకొని కొంచెం మొత్తం బాగా కలుపుకోవాలని. అలా కలుపుకున్న మొత్తం ఈ నూపప్పు బెల్లముని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక డబ్బాలోకి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఇలాగా చేసుకుంటే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. రోజుకొక ఉండ కింద పిల్లలకి ఇస్తే చాలా మంచిదనమాట. అంతే, నూపప్పు ఉండలు రెడీ. చూడండి ఎంత నీట్గా బాగా వచ్చినాయో. ఇలా చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.